హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ గుంటూరు వారు నిర్వహించు పరలోక స్వరము అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ సువార్త టీవీ తరఫున నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు రెవరెండ్ కేజే పాల్ గారు అందిస్తున్న దైవ వర్తమానాలను విని మీరు ఆశీర్వదించబడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు కేజే పాల్ గారు అందించే వర్తమానాన్ని మనందరం కూడా శ్రద్ధతో విందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీలో అనేకులు ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక మేలులు పొందుకుంటూ తద్వారా మాకు లెటర్సు, అలాగే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ మాకు పంపించి మీ ఆత్మీయ సాక్ష్యాన్ని, మీ పురోభివృద్ధిని మాకు తెలియజేయటం నిజంగా ఎంతో ఆనందదాయకం. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకే చెల్లునుగాక. ఈ సమయంలో ఒక మంచి పాటను తిలకించుదామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే నేటి ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి క్రైస్తవునికి దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన అందరికీ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నన్ను కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమిటని, యేసుక్రీస్తులో ఏమి ప్రత్యేకత ఉంది అని నన్ను కూడా చాలామంది ప్రశ్నించిన వారు లేకపోలేదు. చదవబడినటువంటి లేఖనం ఒకసారి గమనించండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును. ఆ మధ్య ఒక సహోదరుడు నన్ను వచ్చి అడిగాడు. ఏమని అడిగాడంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు లోకరక్షకుడు, యేసే సృష్టికర్త అని మీరు అంటున్నారు కదండి, మరి యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ ఏ రీతికి గర్భవతి అయింది చెప్పండి అని ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. చూడండి, వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకోక రకరకాలుగా ఆ వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చాడని లేఖనం సెలవిస్తుంది. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఆది అందు వాక్యముండెను, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. వాక్యం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? ఆది నుండే ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం నువ్వు శ్రద్ధగా వింటున్నావు, వాక్యాన్ని కోరుకుంటున్నావు, మంచి దైవజనులు చెప్పే వర్తమానాలు నాకు కావాలి అని కోరుకుంటున్నారు. మీలో చాలామంది మంచి మంచి సందేశాలను విని బ్రతుకులను కూడా సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం ఎప్పటి నుండి ఉందో తెలుసా? ఇన్ ద బిగినింగ్. దేవుని మాటలకి అంతం లేదండి. దేవుని మాటలు శాశ్వతమైన మాటలు.
ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతింపవు అన్నాడు యేసు ప్రభువారు. అంటే ఆయన మాటలకు అర్థం లేదు. ఇంకా ఒక మాటలు చెప్పనా, యేసయ్య మాటల్లో ఎంత శక్తి ఉందంటే ఈ భూమి ఆకాశములను సర్వ సృష్టిని యేసయ్య తన వాక్కు ద్వారా, తన నోటి మాట ద్వారా చేసినట్లుగా మనకు ఆధారాలు దొరుకుతున్నవి. అందుకే వాక్యం పైన మనం శ్రద్ధ పెట్టాలని దేవుని మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. దేవుని మాటలు ఏం చేస్తాయి? చీకటి బ్రతుకును వెలుగుగా మారుస్తాయి. దేవుని మాటలు ఏం చేస్తాయి? రోగులను స్వస్థపరుస్తాయి. దేవుని మాటలు ఏం చేస్తుంది? సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నవి. దేవుని మాటలు ఏం చేస్తున్నాయి? చనిపోయిన బ్రతుకులను మరల పునరుజ్జీవింపచేస్తున్నవి. దేవుని మాటల్లో శక్తి ఉంది. ఆయన మాట సెలవివ్వగా సముద్రము, భూమి, ఆకాశములు అన్నీ కూడా లోపడుచున్నవి అని దేవుని మాటలు హెచ్చరిక చేస్తున్నాయి. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యేసు ప్రభువారిని నమ్ముకొని ఎంతకాలం అవుతుంది? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు మేలులు జరిగినాయి కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ బ్రతుకులు ఆశీర్వాదం ఏది? యేసయ్య సృష్టికర్త. ఆయన ఎవరు? సర్వకృపా నిధివి, సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు ఆశ్చర్యకరుడండి, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, దేవతలందరికంటే గొప్పవాడు. ఆయనే ఒక మాటలో చెప్పాలంటే నిజదేవుడు, ఆయనే నిజం. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నేను మతాన్ని స్థాపిస్తున్నానని ఎక్కడా అనలేదు. యేసుప్రభు వారు ఏమన్నారంటే మోక్షానికి మార్గం నేనే, ఐ ఆమ్ ద వే టు హెవెన్ అని యేసుప్రభు వారు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఐ ఆమ్ ద లైఫ్, నేను మిమ్మల్ని జీవింపచేస్తాను, మృతులను సైతం లేపే దేవుని అంటున్నాడు. ఇంకా ఐ ఆమ్ ద ట్రూ గాడ్, నేనే నిజమైన దేవుణ్ణి అంటే మిగతా వాళ్ళంతా అబద్ధాలని అర్థం. ఈ రోజున చాలామంది దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరి యొక్క జీవితాలని గమనించి మరలా యేసయ్య జీవితాన్ని గమనించినట్లయితే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అనడానికి కోకొల్లలుగా విసిదమవుతున్నట్లుగా తెలియచుంది. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఈ మాట సెలవిస్తుంది. చాలామంది ఈ రోజున వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా ఆలకిస్తున్నావే, నీలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అనేకులు ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడి ఉండేది. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటో తెలుసా? నాశనమునకు పోవు మార్గం వెడల్పు విశాలం, దానిలో ప్రవేశించే వాళ్ళు అనేకులు. జీవమునకు పోయే మార్గం ఎలా ఉంటుందట? అది ఇరుకు మార్గం, సంకుచితమైన మార్గం, అది శ్రమలతో కూడిన మార్గం. దానిలో ప్రవేశించేవారు కొందరే అని యేసు ప్రభువు చెబుతున్నాడు. అందుకనే ఈ రోజున ఎక్కడ చూసినా టీవీల ద్వారా, రేడియోల ద్వారా, సువార్త సభల ద్వారా, చర్చిల ద్వారా, రకరకాల ప్రచార సాధనాల ద్వారా దేవుని వాక్యం నీ యొద్దకి ధారాళంగా వస్తుంది, సమృద్ధిగా వస్తుంది. ఇంకొక మాట చెప్పనా? రాబోయే కాలంలో వాక్యము కరువు అవుద్దట. అనగా బోధించే మాలాంటి సేవకులు కరువు అవుతారు. చదువుకోవడానికి బైబిల్ లేని రోజులు రాబోతున్నాయి. అందుకనే విరివిగా ఈనాడు దేవుని వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే అనుసరించి గైకొని నడుస్తామో అప్పుడే మనం నిజంగా దేవుని మార్గంలో ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరైనా? అదేనండి యేసు ప్రభువారు. ఎక్కడున్నాడు? ఆదిలో ఉన్నాడు. ఇంకా మీరు ఆయన గురించి చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని గమనించినట్లయితే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒకసారి గమనిస్తే, ఈ రోజున మనిషి రకరకాల వాటిపైన మనసులు పెట్టుకుంటా బిజీ లైఫ్ని గడుపుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? నీవు దేనిలో వెళ్ళినా, ఏ రంగంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అదంతా కూడా దేవుని సృష్టేనని మనము గమనించాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అంటే యేసయ్య లేకుండా ఏమీ లేదు. ఆ మధ్య ఒక సహోదరి ఒక మాట చెప్పింది నాతో. ఏంటది? ఏంటమ్మా అది ఒక రకంగా ఉంటున్నావు, ఏమిటి నీ సమస్య అని అడిగితే ఆమె ఏమని చెప్పిందో తెలుసా? పాస్టర్ గారు, నా సమస్యలు మీకే తెలుసండి. నేను ఇల్లు కట్టాను. ఎలా కట్టానో తెలుసా? నా రక్తంతో కట్టాను అంది. అని ఆశ్చర్యపోయాను. ఏంటి రక్తంతో కట్టటమా? ఇల్లు కట్టటమా? వై? ఎలా సాధ్యం అన్నా. అదేమిటి పాస్టర్ గారు, మీకు అది కూడా తెలీదా? ఏమిటి? నా చెమట రక్తంగా మార్చి కష్టపడి ఇల్లు కట్టానండి. ఆ ఇంట్లో నివాసం ఉంటున్నంతకాలము నాకు అనేక శోధనలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంతోషంగా ఎలా ఉండగలనండి? మరి నేను సంతోషంగా ఉండాలంటే మార్గం ఏమిటి అని అడిగింది. నాకు వెంటనే ఈ మాట జ్ఞాపకం వచ్చింది. ఏమిటి ఆ మాట? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇల్లు కట్టినా యేసయ్యే, పెళ్లి చేసినా యేసయ్యే. మరి ఆ సహోదరు ఏమంటుంది? అంతా నేనే చేశాను, అంతా నేనే కష్టపడ్డాను, అంతా నాది అని చెప్తా ఉంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మనది కాదు. మనం ఎవరో తెలుసా? బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? మనము ఆయన వారమట. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ సమయంలో అంతా నాది అని ఈ లోకాన్ని దాని నటలను చూసి భ్రమపడే స్థితిలో ఉన్నావా? లేక ప్రతిదీ నీవు లేకుండా నాకు కలగలేదయ్యని ఆయనపైనే మన పనుల భారం అంతా పెట్టే స్థితిలో ఉన్నామా? ఈ పండగ సీజన్ సందర్భంగా దేవుని వాక్యం అంటున్న మాట, ఈ పండగ రోజుల్లో దేవుని మాట మనల్ని హెచ్చరిక ఏమని తెలియజేస్తుందంటే,
గమనించండి, ఆయనలో జీవముండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యం ఏంటంటే, ఇన్ హిమ్ వాజ్ లైఫ్, ఆయనలోనే జీవం ఉంది. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి యజమాని కలుసుకోవడానికి ఇంచుమించుగా నాకు అరగంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏమిటంటే, నేను వెళ్ళిన టయానికి ఆ వ్యక్తి పూజలో కూర్చున్నాడు. ఏం పూజలో కూర్చున్నాడో తెలుసా? బొమ్మలకు పెడుతున్నాడు నైవేద్యాలు. ఆ బొమ్మల్ని దగ్గర పెట్టుకొని అవే దేవుడు అని చెప్పి భావించి వాటితో మాట్లాడుకుంటున్నాడు. ఆ తర్వాత వాటికి తినే ఆహార పదార్థాలు పెట్టాడు. నేను బయట నుండి గమనిస్తూ ఉన్నా. ఆ సమయంలో నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. నేను ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడేనా? నేను పూజిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడేనా? నేను కొలిచే దేవుడు చూస్తున్న దేవుడేనా? నేను ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ చూపించే దేవుడేనా అని నాకు డౌట్ వచ్చింది. వెంటనే నేను వివేచించి ఆలోచించినప్పుడు నిజంగా ఆ వ్యక్తి చేస్తున్న దానికి నేను ఆరాధిస్తున్న యేసయ్యకి చాలా తేడా ఉన్నట్లుగా. అనగా నేను కలుసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఆరాధిస్తున్న బొమ్మలు అవి మాట్లాడలే. ఆ తర్వాత ఆ పూజా గదిలో ఉన్నటువంటి బొమ్మలు ఇతను పెట్టిన ఆహార పదార్థాలు తింటలే. కారణం ఏంటంటే వాటిలో జీవం లేదు, అంటే లైఫ్ లేదు. వాటికి ముక్కున్నా వాసన చూడవు, కళ్ళున్నా చూడవు, నోరున్నా మాట్లాడవు, చెవులున్నా వినవు. ఏమన్నా పెడుతున్నావురా బాబు నోరారా తినండి అంటే అవి తినవు, కదలు మెదలవు. కారణం ఏంటంటే వాటిలో జీవం లేదు. ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం అని ఆ దరిద్రపు బ్రతుకు. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా? విగ్రహాలను పూజించే వ్యక్తులు ఎవరయ్యా అంటే జ్ఞానం లేనివారు అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? మైండ్ ఉంది, బాగానే పని చేయాల్సిన మైండ్ అతనికి పని చేయట్లే. కారణం ఏంటంటే ఏమండి, అది కదలకపోయినా మెదలకపోయినా మాట్లాడకపోయినా పెట్టింది తినకపోయినా దాంతోనే గంటల తరబడి కాలాన్ని కాలయాపన చేయటమే తప్ప ప్రయోజనం లేదు. కానీ ఈ సందర్భంలో మన దేవుని గురించి ఏమని రాయబడింది తెలుసా? ఎవరండి ఆయన? ఇమ్మానుయేలు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు. ఎవరండి ఆయన? లోకరక్షకుడు. ఆయనే మన కొరకు 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ లోకంలో పుట్టి మనతో కలిసి మనతో మమేకమై ఈ లోకంలో ఎవరూ పడనటువంటి బాధలు అనుభవించి మనకు మోక్షాన్ని చూపించిన మోక్ష ప్రదాత ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వాక్యంలో మరొకసారి గమనించినట్లయితే, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఏ జీవము? యేసు ప్రభు రూపంలో వాక్యం రూపంలో ఉన్న ఆ జీవము. ప్రియ సహోదరి సహోదరుడా, గంటల తరబడి నేను గమనిస్తూ ఉన్నాను చాలామందిని ఎక్కువసేపు టీవీలు పెట్టుకొని వాక్యం విని ప్రయోజకులైన వాళ్ళు నేను చాలామందిని ఎరుగుదును. కారణం ఏంటంటే వాక్యంలో శక్తి ఉంది, దేవుని ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని ప్రయోజకులను చేస్తుంది. చూడండి, ఏ జీవము? ఆ జీవం. అండ్ ద లైఫ్ ఏమిటో తెలుసది? దేవుని రూపంలో ఉన్న జీవము మనుషులకు వెలుగై ఉందట. ప్రియా సహోదరి సహోదరుడా, మనకు వెలుగై ఉన్న యేసయ్యను నువ్వు పొందుకున్నావా? నిత్యం ఆయన మాటలు నువ్వు వింటున్నావా? నీ ఇంట్లో దేవుని యొక్క సంగీత నాదాలు వినపడుతున్నాయా, లేదా దయ్యపు చప్పుళ్ళు వినపడుతున్నాయా? నీ ఇంటిలో ప్రార్థనా జీవితం ఉందా, లేక ప్రార్థనా జీవితం లేకుండా లోకంలో మునిగిపోతున్నావా? ఈ పండగ సీజన్ సందర్భంగా నేను మీతో పంచుకుంటున్న మాటలు ఏమిటనగా, పండగ మన జీవితాలకు అండగా ఉంటుందా, లేక పండగ మన జీవితాలకు దండగా ఉంటుందా? పండగ సమయంలో మన బ్రతుకులను మార్చుకుంటున్నామా,
లేక పండగ సీజన్లో కూడా బ్రతుకుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. దేవుని వాక్యం అంటుంది ఏంటంట, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్. అదేనండి, గమనించండి. లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు దేవుడు వెలుగును నింపాడు. అందుకే మీరు గమనించినట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందట. ప్రకాశిస్తుంటే ఏమవుతుందట, కానీ చీకటి దాన్ని గ్రహింపకూడేను. నేను చాలామందిని ప్రశ్నిస్తూ ఉంటాను, ఏమిటనంటే పండగ సమయంలో కూడా చర్చికి వెళ్ళవా అని అడిగా ఒక వ్యక్తిని. ఏమని సమాధానం చెప్తున్నారు తెలుసా? నా గుండె దేవాలయము కనుక నేను చర్చికి వెళ్ళటం ఏంటండి అని ఎదురు ప్రశ్న వేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత తెలివి, ఎంత జ్ఞానం కలిగి ఉన్నానని విర్రవీగుచుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఆ కోటాలో నీవు ఏమైనా ఉన్నావా? అయితే జాగ్రత్త సుమి. దేవుని వాక్యం అంటుంది చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందట, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. అంటే చీకటి బ్రతుకుల్లో ఉన్న వ్యక్తుల మీద క్రిస్మస్ సందర్భంగా కూడా వెలుగు ప్రకాశించినా కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్న చీకటి పోదట. ఎప్పుడు పోద్ది? గ్రహిస్తే, గ్రహించి లోబడితే అప్పుడు దేవుని వెలుగు మన పైన ప్రకాశించి చీకటిని పారదోలి మన జీవితాల్లో ఉన్న లోపాలను సరిచేసి ఆ తదుపరి ఉన్నతమైన మార్గాల్లో నడిపించుటకు సాధకమవుతుందని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, వాక్యమై ఉన్న యేసయ్య, చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. క్రిస్మస్ సందర్భంగా ఒక దైవజనుడిగా మీతో నేను పంచుకునే దేవుని మాటలు ఏమిటంటే, ఆ వాక్యం, ఏ వాక్యం? దేవుని మాటలు, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఆయన మాటలు, ఆయన వాక్యము శరీరధారి అయి బికేమ్ ఫ్లెష్. ప్రియా సహోదరి సహోదరుడా, క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? యేసు ప్రభు శరీరధారిగా ఆయన రూపాంతరం చెంది 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. దట్ ఈజ్ క్రిస్మస్. అందుకే ఒక చరణం నాకు ఎంతో నచ్చిన పాటని పాడాలని ఆశపడుతున్నాను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ప్రియా సహోదరి సహోదరుడా, వాక్యమై ఉన్న యేసయ్య, యేసయ్య మాటలను నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు? రోజులో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? రోజులో దేవునితో ఎన్ని గంటలు సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉంటున్నావు? ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దయచేసి ఈ వాక్యాన్ని విని గ్రహించి దేవుని హెచ్చరికలకు లోబడి మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, దైనందిన జీవితాన్ని యేసయ్య పాదాల చెంత పెట్టినప్పుడు అదే నిజమైన క్రిస్మస్గా మన జీవితాల్లో మారుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన.
కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పండగ సీజన్లో ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చొని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరిచి ప్రతి విధమైన శోధనలో నుండి, వ్యాధుల్లో నుండి, దయ్యపు శక్తుల్లో నుండి, ప్రతి విధమైన ఇరుకు ఇబ్బందుల్లో నుండి తొలగించి వారికి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించుమని, తద్వారా వారి జీవితాల్లో ఉన్న చీకటిని పారదోలి మీ వెలుగును నిండారుగా నింపి వారికి తోడుగా నీడగా ఉండి నడిపించుమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. ప్రార్థనా అవసరాల కొరకు 8341612151 మరియు 9502908507. అవర్ అడ్రస్ హౌస్హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు 522001. Our prayer request 8341612151 and 9502908507.